బ్రేకింగ్ లో చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల ప్రభుత్వ పాఠశాల మాజీ హెచ్ఎం మాధవిని జిల్లా విద్యాశాఖ అధికారి విధుల నుంచి సస్పెండ్ చేశారు. పీఎం శ్రీ నిధులను దుర్వినియోగం చేశారని ఆమెపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణకు వచ్చిన అధికారులపై ఆమె దాడి చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. విచారణ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం శ్రీ నిధుల దారి మళ్లింపు నిజమేనని అధికారుల విచారణలో నిరూపితమైంది. నల్గొండ జిల్లా చిట్యాల ప్రభుత్వ పాఠశాల మాజీ హెచ్ఎం మాధవిని జిల్లా విద్యాశాఖ అధికారి విధుల నుంచి సస్పెండ్ చేశారు. పీఎం శ్రీ నిధులను దుర్వినియోగం చేశారని ఆమెపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణకు వచ్చిన అధికారులపై సైతం ఆమె దాడి చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఇక మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు అందించడానికి. పుల్లారావు, యాక్చువల్గా జరిగింది ఏమిటి? అధికారులపై దాడి చేయడం ఏంటి? అందున కూడా ఒక మహిళా హెచ్ఎం. ఏం జరిగింది అసలు యాక్చువల్లీ? పిఎంసీ నిధులు దారి మళ్లించిన కేసు విషయంలో అదేవిధంగా ఇదే విషయానికి సంబంధించేసి విచారణకు వచ్చినటువంటి జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పై దాడికి ఎత్తించినటువంటి ఒక తాత్కాలిక ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి మద్దతును సస్పెండ్ చేస్తూ నిన్న డిఈఓ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. చిట్యాల హై స్కూల్ కు సంబంధించేసి పిఎంసీ నిధులు అనేవి రావడం జరిగింది. ఈ నిధులకు సంబంధించి అప్పట్లో మాధవి ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది తాత్కాలికంగా. సో ఈ సమయంలో వచ్చినటువంటి నిధులను పూర్తి స్థాయిలో ఆమె దుర్వినియోగం చేశారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఉంది. ఇదే విషయానికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలు చేయడము అదేవిధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి డిఈఓ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని చెప్పేసి జిల్లా అకౌంట్స్ ఆఫీసర్ గా ఉన్నటువంటి యోగేంద్రనాథ్ ను అదేవిధంగా చిట్యాల ఎంఈఓగా ఉన్నటువంటి సైదా నాయక్ ఇద్దరిని కూడా పంపించిన పరిస్థితి ఉంది. సో ఈ ఇద్దరు కూడా వచ్చి పాఠశాలకు విచ్చేసిన తర్వాత ఈ విషయానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో తాత్కాలిక ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి మాధవి వారి యొక్క విషయాన్ని పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. ఇదే సమయంలో ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉన్నారో పాఠశాలలో ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయుల ద్వారా అదేవిధంగా కొంతమంది వ్యక్తులను పిలిపించేసుకొని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించేసి ఒక ప్రశ్నావళి తయారు చేసి దీనికి సంబంధించినటువంటి మీ దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలని చెప్పేసి మాధవిని ప్రశ్నించగా ఆ మాధవి ఆ సమయంలో పూర్తిగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వారి ప్రవర్తించడం కాకుండా తాను ఆ యొక్క విషయానికి సంబంధించి నేను ఇవ్వడానికి సందేశం ఇవ్వడానికి ఈ విధంగా ఒప్పుకోనని చెప్పేసి కూడా వాళ్ళ పట్ల పరుషంగా ప్రవర్తించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా కాలయాపన దాదాపు సాయంత్రం వరకు కూడా కాలయాపన చేసిన తర్వాత వచ్చినటువంటి ఎంక్వైరీ ఆఫీసర్స్ దానికి సంబంధించి ఒక నివేదిక రూపొందించుకొని జిల్లా అధికారులకు అప్పచెప్పాలని చెప్పి వెళ్తున్న క్రమంలో వెంటనే వారిని అడ్డుకొని వారి చేతిలో ఉన్నటువంటి ఏదైతే నివేదిక సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీర్చివేసే ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళని పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా పరుష పదజాలాన్ని కూడా ఉపయోగించిన పరిస్థితుల్లో వీరు వెళ్లేసేసి చిన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మాధవి ఈ యొక్క నిధులను దుర్వినియోగం చేసింది అని చెప్పి పక్కదారి బంధించిందని చెప్పేసి పూర్తి స్థాయిలో నిరూపణ కావడంతో మాధవిని సస్పెండ్ చేస్తూ నిన్న డిఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు. చిన్న నీ మీద కేసు అయింది, నువ్వు ఇన్వాల్వ్ అయితే ముందే చెప్తున్నా. కేసు అయింది నీ మీద, నీ ఇష్టం. మేమంతా వీడియో అన్ని తీసి ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసరు పొట్టిగానే కాదు. ఏం చేస్తున్నావు? ఎవరు యాదగిరి? మేడం మేము అస్సలు